బ్యాక్ టు న్యూస్. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామని ఏపీ ఎన్జీఓ అధ్యకుడు అశోక్ బాబు చెప్పారు. విభజన కారణంగా తలెత్తే సమస్యలను రాష్ట్రం సమైక్యంగా ఉంటే ఎలా ఉంటుందన్న అంశాలను మాత్రమే సభ ద్వారా తెలియజేయాలనుకుంటున్నామన్నారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అశోక్ బాబుతో మా ప్రతినిధి తాతాజీ ఫేస్ టు ఫేస్. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీ ఎన్జీఓలు ఈ రోజు ఏదైతే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏర్పాటు చేస్తున్న సభలో ఏదైతే జరుగుతున్నాయో ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షణ చేసేందుకు అశోక్ బాబు గారు వచ్చారు. అశోక్ బాబు గారు ఏం చెప్పబోతున్నారు ఈ సభ ద్వారా అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు ఏర్పాటు చేయనున్న సభ ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి మరి ఎక్కువ సాధించగలుగుతాం. ఇప్పటికే రాష్ట్రం 10 సంవత్సరాల అభివృద్ధిలో వెనకబడ్డాం. ఇంకా భవిష్యత్తులో అటువంటి నష్టం జరగకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ఈ అభివృద్ధి ఫలాలు ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సి వస్తుందో వాటన్నిటిని కూడా మేము మరి ప్రజలకు వివరించి రాష్ట్ర విభజన వల్ల నష్టమే తప్ప లాభం లేదనేది ఏ రంగాల్లో ఏ రకంగా జరుగుతుందో కూడా ఈ సభ ద్వారా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. అయితే ఈ సభను అడ్డుకునేందుకు ఏదైతే తెలంగాణ వాదులు కానీ టీఆర్ఎస్, మరోవైపు విద్యార్థి నాయకులు ఏదైతే ఓజేఏసీ కానీ వీళ్ళందరూ కూడా అడ్డుకుంటామని చెప్తున్నారు. తాము ఏదైతే హైదరాబాద్ లో వేరే ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి సభ ఎలా చేస్తారని చెప్పేసి వాళ్ళు అనడం నేపథ్యంలో మీరేం చెప్తారు? ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వలన సభ దిగ్విజయం అవుతుంది తప్ప సభ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి వెళ్ళదు. నేను చాలా స్పష్టంగా చెప్పాం, మీ వాదం ఏదవుతుందో అది మీరు వినిపించడానికి మీకు ఎంత హక్కు ఉందో మా వాదాన్ని వినిపించక కూడా మాకు అంత హక్కు ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ సజావుగా జరగనిస్తేనే ప్రజలకు మీ మీద నమ్మకం ఏర్పడి మీ వాదానికి దగ్గరయ్యే అవకాశం తప్ప ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలన సమస్య మరింత జటిలమవుతుంది, పరిష్కారం మరింత దూరం అవుతుంది అనేది మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా అదే చెప్పదలుచుకున్నాం. సార్, ఒకటి చెప్పండి, మీరేదైతే సమైక్య నినాదంతో ఇది ఏదైతే ఏర్పాటు చేయడం జరిగింది, ఈ ఏర్పాటుకు సంబంధించి ఇక్కడున్న ప్రాంత ప్రజలు ఏదైతే తెలంగాణ ప్రాంత ప్రజలు మా ప్రాంతంలో వచ్చి చేస్తున్నారు, కేవలం 2 ప్రాంతాల సమైక్యం అంటే 2 ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి, కేవలం ఒక ప్రాంత ప్రజలు మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడే సభ ఎందుకు సమైక్యం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో మీరేం చెప్తారు? మరి తెలంగాణ కావాలని సభలు హైదరాబాద్ లో పెట్టారు తప్ప విజయవాడ, గుంటూరులో పెట్టలేదు. వాళ్ళు అక్కడ ప్రజలు ఒప్పుకుంటే కదా రాష్ట్రం విడిపోయేది. కాబట్టి ఈ వాదన అనేది వితండ వాదం. ఇది హైదరాబాద్ రాజధాని కాబట్టి హైదరాబాద్ లో మేము సభ పెట్టాం. లేదు మా ప్రాంతం కూడా మీరు రండి చెప్పండి అని ఆహ్వానిస్తే మేము కూడా చెప్తాం. వాళ్ళు ఏదైతే వేదిక మీద చెప్తారో ఆ వేదిక మీద మేము కూడా ఈ రాష్ట్రం సమైక్యం ఉందని చెబుతాం. అటువంటి అవకాశం లేకుండా మీరు హైదరాబాద్ లోనే సభ పెడతా లేదన్నప్పుడు మేము నిజామాబాద్ వెళ్లి లేదా ఖమ్మం వెళ్లి లేదా హైదరాబాద్ లో సభ పెట్టే అవకాశం ఎక్కడ ఉంటుందని కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. హైదరాబాద్ రాజధాని, ఆ రాష్ట్రం విడిపోలేదు కాబట్టి ఇక్కడ మేము సభ పెడుతున్నాం. మీకు ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే ఇవాళ ఈ సభకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చి సభ దిగ్విజయం అవకాశం కల్పించారు. ఒకటి చెప్పండి, 15,000 మంది సభలో పాల్గొంటారని చెప్పేసి మీరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. హైకోర్టులో కూడా అదే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 50,000 నుంచి 1,00,000 వరకు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు ఏం చేయబోతున్నారు? పోలీసులు మిమ్మల్ని ఒకవేళ ఆర్తి కనుక మీరు ఏం చెప్తారు? అంటే మేము ఉద్యోగస్తుల కోసం సభ పెట్టిన మాట వాస్తవం. అయితే మీరు చేసిన వ్యాఖ్యలు ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇవే వీటికి కారణం. మేమే సభ 1,00,000 మంది పెట్టాలని ఆ రోజు అనుకోలేదు, ఈ రోజు కూడా అనుకోలేదు. కానీ ప్రజల్ని ఏదైతే ఉద్రేకాలు రెచ్చగొట్టారో ఇక్కడ మా ఉద్యోగస్తులకు ఏమవుతుంది, సభలో ఏం జరుగుతుంది అనేది కనీసం చూసే అవకాశం మాకు ఇవ్వడం ప్రజలు రావడం జరిగింది. దానికి బాధ్యత వాళ్ళదే తప్ప మాదేం కాదు. ఒకటి చెప్పండి, లాస్ట్ రాత్రి నుంచి కూడా ఏదైతే వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న బస్సుల్లో అయితే ఖమ్మంలో కానీ తర్వాత హైదరాబాద్ లో కానీ కొన్ని దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో మీరు ఏమైనా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగిందా, లేకపోతే మరింత ఈ సభ సక్సెస్ కాకుండా అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మీరేం చెప్పబోతున్నారు? ఇటువంటి వాతావరణంలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, వాటిని మనం సీరియస్ గా తీసుకుని దాని మీద మళ్ళీ ఇంకొక వివాదం సృష్టించడం మాకు ఇష్టం లేదు. అయితే మేము మా సోదరులకు చాలా స్పష్టంగా చెప్పాం, దారిలో ఎక్కడ బస్సు లేకపోయినా అయినా కూడా మీరు వాళ్ళని ఒప్పించి రండి తప్ప లేనిపోయిన ఉద్రిక్త వాతావరణానికి పోవద్దని స్పష్టంగా చెప్పాం. అలాగే ఎక్కడైతే బస్సు లేకపోయినా అక్కడ లోకల్ పోలీసులను కూడా మేము మాట్లాడి వాళ్ళని క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసాం. అదేవిధంగా చాలా చోట్ల బస్సులని ఆపినప్పుడు లోకల్ పోలీసులు వాళ్ళు వచ్చి బస్సులు పంపించడం జరిగింది. దాదాపు అన్ని బస్సులు కూడా సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నాయి. ఇక బంద్ అంటారా, బంద్ ప్రభావం ఏంటనేది ఒక 2-3 గంటల్లో ఈ సభ ప్రారంభిస్తాం కాబట్టి బంద్ ఉందా లేదనేది అప్పుడే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సభ నిర్వహణలో బంద్ ప్రభావం మా మీద లేదు. ఏదైతే సమైక్యవాదాన్ని వినిపించడం కోసం మాత్రమే ఏదైతే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను ఏర్పాటు చేస్తామని చెప్పి అశోక్ బాబు అంటున్నారు. మరోవైపు చూసుకుంటే ఏదైతే దాడులు చేశారో ఆ దాడులకు సంబంధించి పోలీసులు చూస్తారో, అంతేకాకుండా తాము ఎవరైతే వివిధ జిల్లాల నుంచి వస్తున్నారో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా తన మీద దాడులు పాల్పడితే వాళ్ళందరూ కూడా వాళ్ళని ఒప్పించి సభలో పాల్గొనాలని చెప్పేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దిలీప్ తో తాతాజీ, 24 గంటల హైదరాబాద్.